అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని టీడీపీ యువ నాయకులు బొమ్మాజీ అనిల్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉన్న ఈ దీక్షా శిబిరాన్ని టీడీపీ నాయకులు సందర్శించి వారి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తో కలిసి బొమ్మాజీ అనిల్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల పోరాటానికి తాము మద్దతుగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్నా చేస్తున్నారండి. వాళ్ళతోటి మన ప్రభుత్వము సానుభూతి చూపించి వాళ్ళ ఇష్యూస్ ఏంటో మానవత్వ దృక్పథంతో నెగోషియేషన్స్ చేసి వాళ్ళ కష్టాలు ఏమున్నాయో తీర్చాల్సిన బాధ్యత ఉంది. ఇట్లా చేస్తేదండి మేమందరము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పూర్తి మద్దతు ఇచ్చి అంగన్వాడీ టీచర్స్ కి వాళ్ళ డిమాండ్లని నెరవేరేటట్టు చూసి మినిమం వేజెస్ 26,000 వచ్చేటట్టుగా చూసి దాని తర్వాత మీకు ఉన్న ఏ బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని వచ్చేటట్టుగా చూసే హామీ మేము తీసుకుంటామని మేము తెలియజేస్తున్నాం అండి. మేము వీళ్ళ వెనకాల ఉండి మేము ధర్నా చేసి ఈ ఉద్యమం మేము ముందుకు తీసుకెళ్తామని మేము హామీ ఇస్తున్నామండి. మేము 3 రోజులుగా ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము. డిమాండ్స్ కేవలం న్యాయమైనయే. కనీస వేతనం ఇమ్మంటున్నాం, గ్రాడ్యుయేట్ ఇమ్మంటున్నాము, ఉద్యోగులకు గుర్తించమంటున్నాం, ఉద్యోగ భద్రత కల్పించమంటున్నాము, అధికారులు వేధింపులు లేకుండా చేయమంటున్నాం, మా అంగన్వాడీ బడ్జెట్ ను పెంచమంటున్నాం. ఈ మాత్రం మా కోరికలు తీరే వరకు అలాగే అన్ని సంఘాల మద్దతు మాకు ఉంది. ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామండి.